ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ క్షణంలో మీరు ఈ వీడియోకు ముందుకు రావడం ఇది యాదృచ్ఛికం కాదు, అలాగే యూట్యూబ్ ఆల్గారిథం కాదు. ఇది మీ ఫోన్లో వచ్చిన సాధారణ నోటిఫికేషన్ అస్సలే కాదు. ఇది బాబా గారి పిలుపు, నేరుగా మీ హృదయానికి వచ్చిన పిలుపు. ఒక్క క్షణం ఆగండి. వీడియో స్కిప్ చేయాలనుకుంటున్నారా, లేదా ఇంకో వీడియోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అలా చేయకండి. ఎందుకంటే ఈ మాటలు మీ జీవితం గురించే మాట్లాడబోతున్నాయి, మీకు నొప్పి గురించే మాట్లాడబోతున్నాయి, మీరు ఎవరికి చెప్పుకోలేని బాధ గురించే మాట్లాడబోతున్నాయి. ఈ మధ్య మీకు ఎలా ఉంది? బయట నవ్వుతూ లోపల మాత్రం ఏదో ఖాళీగా అనిపిస్తుందా? ప్రతిరోజు గడుస్తుంది, కానీ మనసులో ఏదో శాంతి మాత్రం రావడం లేదు. ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావడం లేదు? బాబా, నా ప్రార్థనలు నీకు వినిపిస్తున్నాయా? అసలు మీ మనసులో మేమున్నామా అని మీకు అనిపిస్తుందా? బాబా గారు ఇలా అంటున్నారు, నువ్వు అడగాల్సిన అవసరం లేదు బిడ్డ. నీ హృదయం సర్వం నాకు స్పష్టంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలు, నీ మీద వేసిన నిందలు, నీ మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకున్న క్షణాలు అన్నీ నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ. నీ కన్నీళ్లు ఎవరూ చూడలేదని ఆ రాత్రుల్లో నీ దిండుకు తడిచిన సందర్భాలు నేను చూశాను. నువ్వు ఎవరికీ చెప్పలేదు, కానీ నువ్వు లోపల ఎంత కుంగిపోయావో నాకు తెలుసు బిడ్డ. బాబా అంటున్నారు, ఇంతకాలం నువ్వు భరించావు, ఇంతకాలం నువ్వు నిశ్శబ్దంగా ఓపిక పట్టావు. ఇక చాలు తల్లి. నీ జీవితం ఒక దిశకు వచ్చింది. నువ్వు అందరినీ నమ్మావు, కానీ చివరికి అందరూ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. సాయం అడగాలని అనుకున్న అహంకారం కాదు, భయం అడ్డొస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, మళ్ళీ నన్ను తక్కువగా చూస్తారేమో అనే భావనతో నువ్వు మౌనంగా ఉండిపోతున్నావు. కానీ గుర్తుంచుకో బిడ్డ, నువ్వు మౌనంగా ఉన్న ప్రతిసారి బాబా నీ కోసం మాట్లాడతారు. ఈరోజు బాబా నీకు చెప్పేది చాలా స్పష్టంగా ఉంటుంది తల్లి. నీ బాధకి గడువు ముగిసింది, ఇక నీకు సంతోషాలే. నీ జీవితంలో ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. నీ ఇంట్లో నిలిచిపోయిన శాంతి మళ్ళీ అడుగు పెడుతుంది. నీ పేరు మీద ఎక్కడైతే అపవాదాలు వచ్చాయో అక్కడే నీ గౌరవం తిరిగి వస్తుంది. ఇది హామీ కాదు, ఆశీర్వాదం అస్సలే కాదు, ఇది బాబా గారి ఆజ్ఞ. ఈ రథసప్తమి నాడున వచ్చే గురువారంలోపు ఒక్క క్షణం బాబా ముందు కూర్చో, ఒక్క దీపం వెలిగించు. పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు తల్లి, ఎక్కువ మంత్రాలు అసలే అవసరం లేదు. నీ మనసులో ఉన్న ఒక్క మాట చాలు, బాబా నేను అలసిపోయాను, ఇక నిన్నే నమ్ముకుంటున్నాను, అంతే. నీ బాధను నా చేతిలో పెట్టే తల్లి, నేను చూసుకుంటాను. నీకు తెలియజేయకుండానే బాబా నీ జీవితంలో పని చేయడం మొదలుపెట్టేస్తారు. నీకు ఆలస్యం అనిపించిన ప్రతి విషయం ఆలస్యం కాదు. ఏది సరైన సమయంలో జరగాలో అలాగే జరుగుతుంది. నీకు దూరమైన మనుషులు, నీకు దక్కని అవకాశాలు, నీ రాశి ఫలాలు అన్నీ ఒకే అర్థంతో ఆగుతాయి. బాబా అంటున్నారు, నిన్ను కాపాడడానికే ఆలస్యం చేశాను తల్లి. ఆలస్యం నీకు మంచిదే. ఈ వీడియో చివరి వరకు వింటున్నావంటే నువ్వు అదృష్టవంతురాలివి. నీ ప్రార్థనలకు వచ్చిన సమాధానమే ఇది. ఈరోజు తర్వాత జీవితంలో ఒక చిన్న స్పష్టమైన మార్పు మొదలవుతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, మెసేజ్ కానీ, ఓ అవకాశం లేదా ఒక ఊరట ఏదో ఒక రూపంలో నీకు తెలుస్తుంది. అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు అనుకుంటావు, ఇది బాబా చేసిన పనే. నీకు బాబా చివరిగా చెప్పేది ఒకటే, భయపడకు, నువ్వు నాతో ఉన్నావు తల్లి, అంతా నేను చూసుకుంటాను. ఈ మాట నమ్మి హృదయపూర్వకంగా బాబా మీద నమ్మకం ఉంచు. ఈ మాటలు నీకు హృదయానికి తాకినట్లయితే దయచేసి లైక్ బటన్ తాకు తల్లి. అలాగే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.